ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 12వ వచనము చదువుకుందాము. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట తాను రాస్తున్నటువంటి పత్రికలో ఫిలెమోనుకు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు నా ప్రాణము వంటి వాడైన ఆ మాటను వాడుచున్నారు? ఎవరి కొరకు ఈ మాట వాడుచున్నారు అనగా ఓనేసిమును ఉద్దేశించి ఈ మాట వాడినారు. ఓనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడు. ఫిలెమోను తన యజమాని అయినటువంటి ఫిలెమోను యొద్ద ఏదో ఒక తప్పు చేసి మరి పారిపోయి వచ్చిన బానిస. కానీ ఇప్పుడు మరి ఆ తప్పును సరిదిద్దుటకు పౌలు గారు అతనిని మరలా ఫిలెమోను యొద్దకు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలు గారు ఫిలెమోనుతో ఓనేసిము విషయము చాలా సున్నితంగా వ్యవహరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. రోమా ప్రభుత్వ పాలన యొక్క చట్టాలను పౌలు గారు ఎరిగిన వారుగా ఉన్నారు. మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆయన మరి ఇప్పుడు గనుక ఓనేసిము వెళితే అక్కడ ఏం జరుగుతుందో ఆ పరిస్థితి ఆయనకు తెలుసు. మనం కూడా ఆ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే మొదటి శతాబ్దంలో బానిసలు మరి చాలా మంది ఉండేవారు. సాధారణమైన పౌరుల కంటే మరి బానిసల సంఖ్య దాదాపు 60 మిలియన్లు ఉన్నారని ఒక అంచనా ఉన్నది. అంటే వీళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే పారిపోయినటువంటి బానిసలు దొరికినా లేదా పట్టుబడిన వారికి ఉన్నటువంటి శిక్ష ఏమిటంటే మరణదండన. ఈ బానిసల యజమానులకు కూడా వారి యొక్క బానిసల పైన సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. అంటే పూర్తి అధికారము వారికి ఉంటుంది. ఒక పురాతన రచయిత ఈ బానిసల విషయం ఏమన్నాడంటే, ఒకసారి ఒక బానిస మరి స్ఫటికంతో చేసినటువంటి లేదా గాజుతో చేసినటువంటి ట్రేను పట్టుకొని వెళుతున్నప్పుడు అది కింద పడి పగిలిపోయిందంట. పగిలిపోయినప్పుడు ఆ యజమాని ఆ బానిసకు విధించిన శిక్ష ఏమిటంటే ఆ బానిసను ముక్కలుగా చేసి చేపలు కలిగినటువంటి ఆ చేపలు ఉన్నటువంటి చెరువులో ఆ ముక్కలను పడేశాడు. అంటే అంతగా మరి అధికారం ఉన్నటువంటి వారిగా చూస్తున్నారు. అంటే ఆ బానిసపై యజమానికి ఉన్న అధికారమునకు ఎలాంటి పరిమితులు లేవు రోమా ప్రభుత్వంలో. ఓనేసిము విషయంలో కూడా మరి ఇదే వర్తిస్తుంది. తాను మరణదండన విధించాలన్నా ఓనేసిముకు మరి ఏమంటారు క్షమాపణ ఇవ్వాలన్నా అది ఫిలెమోను మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఫిలెమోనే ఆ నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా కాలంలో మరి బానిసలు తప్పు చేసినప్పుడు పారిపోయినప్పుడు వారికి సిల్వ మరణ దండన విధించవేయరు. రోమా సామ్రాజ్యంలోని బానిసలు మరి ఇలాంటి కఠినమైనటువంటి శిక్షల గుండా వెళ్తుండేవారు. ఎందుకంటే ఒకలాంటి భయం కూడా ఆ కాలంలో బానిసల యజమానులకు లేదా పౌరులకు ఉండేది. ఎందుకంటే వీరి సంఖ్య తక్కువగా ఉంది, బానిసల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కడ ఈ బానిసలు మరి అందరూ ఒక యూనిటీగా చేరి వారి పైన తిరుగుబాటు చేస్తారేమో అనేటువంటి భయము కూడా వారిని నిరంతరం వెంటాడుతుండేది. అందుకే వారి పైన కఠినమైన శిక్షలు విధించేవారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని వాడేసేవారు. మరి ఈ యొక్క సమయంలో ఇంకొకసారి ఏం జరిగేదంటే మరి అలాంటి శిక్ష వేయాలనుకున్నప్పుడు ఒక బానిస నుదుటి పైన ఎర్రగా కాల్చినటువంటి ఇనుప చువ్వతో ఎఫ్ అనే అక్షరమును మరి ముద్రించేవారు పారిపోయిన బానిసకు గుర్తుగా. మరి ఇలాంటి కఠినమైన శిక్షలు అమలవుతున్నాయి కాబట్టి పౌలు గారు మరి ఓనేసిము విషయంలో కూడా ఎంతో కన్సర్న్డ్గా ఉన్నాడు. మరి పారిపోయి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మరలా ఆయనకు కూడా అలాంటి శిక్షలు ఎక్కడ విధించబడతాయేమో, మరణ శిక్షకు మరి పాత్రుడు గనుక ఈ విషయాలన్నీ తెలుసు కనుక
ఫిలేమోనుతో చాలా సున్నితంగా పౌలు గారు వ్యవహరిస్తున్నారు. అవును ఫిలేమోను, నాకు తెలుసునయ్యా, ఈ యొక్క బానిస అయినటువంటి ఓనేసిము తప్పు చేసి వచ్చాడు, పారిపోయి వచ్చాడు. మరి మరణానికి పాత్రుడే, శిక్షకు పాత్రుడే, నాకు తెలుసు. కానీ అతడు నా ప్రాణము వంటివాడు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ఎంతో ప్రయోజకుడైనాడు. నాకు ప్రాణం కంటే ఎక్కువగా అయినాడు. ఇప్పుడు చాలా ఉపయోగకరమైనటువంటి వాడు. కాబట్టి ఆయన యందు కొంచెం దయ చూపు, కొంచెము కరుణ చూపు, కొంచెం ఆలోచించు నువ్వు తీసుకునే నిర్ణయానికి అని ఎంతో మరి ప్రాధేయపడుతున్నట్టుగా, చాలా రిక్వెస్టింగ్గా మరి పౌలు గారి పత్రికను ఫిలేమోను గారికి రాస్తున్నారు. మన జీవితాలను కూడా ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మనమందరం కూడా ఒకప్పుడు దేవుని సన్నిధి నుంచి పారిపోయిన వారమే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమే, దేవునికి మనం ఎంతో అవిధేయులుగా ఉన్నవారమే, ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారమే, ఆయనను దుఃఖపెట్టిన వారమే, దేవుని హృదయమును మనము బాధించిన వారమే. మనమందరం కూడా శిక్షకు పాత్రులము, మరణానికి పాత్రులము. కానీ యేసు ప్రభువుల వారు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనలను కూడా తనకు ప్రాణము వంటి వారముగా చేసుకున్నాడు. కాబట్టే మనకు బదులుగా ఆయన సిలువలో మరణించినారు, మనకు బదులుగా సిలువలో ఆయన శిక్షను అనుభవించినారు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, ఇంకా మీరు గనక యేసు ప్రభువుల వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ దినమే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనందరినీ కూడా ఆయన ప్రాణము వంటి వారిగా ప్రేమిస్తున్నాడు. నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టే మన అందరి కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చి మరణించారు. మరి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఆయనను అంతకంటే ఎక్కువగా ప్రేమించుదాము, ఆయనను మన హృదయంలో చేర్చుకొని మన రక్షకునిగా అంగీకరించుదామా? ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు కాబట్టి మా కొరకు మీరు శిలువలో మరణించి తిరిగి లేచినారు. నాయన నీకు వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకనూ ఎవరైనా రక్షణలోనికి రాకపోతే ఇప్పుడే ప్రభువా నీ ప్రేమను తెలుసుకొని వారిని మీరు రక్షకునిగా చేర్చుకున్నకు నీ కృపను దయచేయమని, వారిని ఆకర్షించుకుని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.